హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకే, సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? ఓకే, సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా ఫాలో అయ్యానని కూడా చెప్పారు. సో కంగ్రాట్స్ అండి రీయూనియన్ అయినందుకు. సో ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్కౌట్ అవుతాయి, సరేనా? ఓకే, సో పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, బ్లాక్ మ్యాజిక్, నరదృష్టి, నరఘోష, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణము, కోర్ట్ ఇష్యూస్. సో ఒక వ్యాపారంలో స్టెబిలిటీ, ఒక వ్యాపారంలో ఒక గ్రోత్ అనేది లేకపోవడము, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఇంకా ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను, సరేనా? ఓకే, సరే, మనం ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మరి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ట్లో ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఎలా ఉన్నారు, మరి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఈరోజు రీడింగ్లో, సరేనా? సో దెన్ వర్సెస్ నవ్ రీడింగ్ అండి ఈరోజు. దెన్ వర్సెస్ నవ్, మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ముందు ఎలా ఉండేవి, ప్రజెంట్ ఎలా ఉన్నాయని మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం, సరేనా? ఓకే, సో మరి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ పాస్ట్లో ఎలా ఉండేవి మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? 4 of Wands, ఓకే, 6 of Cups, 9 of Wands, Ace of Pentacles, 9 of Pentacles, Hanged Man, ఓకే, Devil కార్డ్, ఓకే, Ace of Swords. సరే, ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఐ హోప్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సరే, ఈ వ్యక్తి డెఫినెట్గా ఈ వ్యక్తి పాస్ట్లో ఎలా ఉండేవారు అంటే, మీ కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది, మిమ్మల్ని ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని చూడగానే ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు. చాలా ఎమోషనల్గా మీకు వీళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఏదో సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపించింది వాళ్ళకి మొదటి పరిచయంలోనే. అంటే మీకు వాళ్ళకి ఎప్పుడెప్పుడు అంటే ఎప్పటి నుంచో గత జన్మ పరిచయం లాగా, ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా అనిపించింది. చాలా ఫెమిలియర్గా అనిపించారు మొదటి పరిచయంలోనే. ఒక భయం, బెరుకు ఏమీ లేకుండా చాలా ఫ్రీగా అనిపించింది. ఎక్కడో ఒక సోల్మేట్ లాగా అనిపించింది డెఫినెట్గా. అంటే చాలామందికి అంటే ఇది తెలియదు, ఈ విషయం తెలీదు, ఇది నమ్మరు కూడా. కాకపోతే ఇది జన్మల బంధం అనే ఫీలింగ్ వచ్చింది, ఓకేనా? అంటే సో పాస్ట్లో ఏంటంటే మీరంటే విపరీతమైన ఒక లవ్, ఒక ప్రేమ, ఎమోషన్స్, సో ఈక్వల్ గివ్ టేక్ కూడా ఉంది. సో మీరు ఎంతైతే ప్రేమ చూపించారో, ఎంతైతే అటెన్షన్ ఇచ్చారో వాళ్ళు మీకు అంతే అటెన్షన్ ఇచ్చారు. సో మీరు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఒకసారి కాల్ చేయడము, ఇద్దరు ఒకరినొకరు బాగా మాట్లాడుకున్నారు. సో గంటలు బాగా మాట్లాడుకున్నారు. చాలా బాగుంది మీ కనెక్షన్ అయితే. సో మీ కనెక్షన్ అయితే చాలా బాగుంది పాస్ట్లో. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఓకేనా? అన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్ హైడ్ చేసుకున్నారు అనమాట. ఏ ఒక్క ఎమోషన్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. సో వీళ్ళు ఒక ఇంట్రావర్ట్ టైప్ అన్నమాట, ఓకేనా? చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉన్నారు మీతోటి. బట్ ఈక్వల్ గివ్ టేక్ అయితే ఉందనేది కనబడుతుంది పాస్ట్లో ఈ కనెక్షన్లో.
సో డెఫినెట్లీ ఇంకా చూద్దాం ఇక్కడ. కాకపోతే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చేసి ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు. సో ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఫోన్లు చేసుకోవడము, మాట్లాడుకోవడము, గంటలు గంటలు ఇవన్నీ చాలా బాగా అయితే జరిగాయని అయితే కనబడుతుంది డెఫినెట్గా. ఓకేనా. సో మిస్సింగ్ ఎనర్జీ కూడా కనిపించింది. సో ఇంకా వీళ్ళు ఏంటంటే చాలా పొసెసివ్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే చాలా పొసెసివ్ అన్నమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఓకేనా. సో బాధ, కోపం, జెల్సీ రావటము, అంటే కుళ్ళుకోవడం అన్నమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి నచ్చదు, కుళ్ళుకోవడం, చాలా కోపము, జెల్సీ రావడం, ఇంకా కుళ్ళు అనమాట. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? మీ లైఫ్లో నుంచి మీ లైఫ్ నుంచి ఒక పాస్ట్ కావాలి, మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా ఫ్రీగా ఏ బెంగ లేకుండా సంతోషంగా ఎలా ఉంటారు అసలు అనేది మీరంటే ఒక క్యూరియాసిటీ అనమాట. అంటే మీ దగ్గరికి రావాలి. ఓకేనా. సో మీ గురించి తెలుసుకోవాలి, మీరు ఒక మిస్టరీ ఇలాగా వీళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళకి ఒక లాభం అనేది దొరికింది మీ దగ్గర, ఒక సంతోషం అనేది వస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడు. సో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మీరు మాట్లాడే విధానము ఆ అవతల వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది అన్నమాట మీరు మాట్లాడే విధానం. కొంతమందికి ఏంటంటే డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి. ఓకేనా. సో ఇది పాస్ట్లో పాస్ట్ ఎనర్జీస్ అన్నమాట. సో ప్రెజెంట్ ఎనర్జీస్ చూద్దాం మనం ఇక్కడ. మరి ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మనం చూద్దాం. ఓకేనా. సో ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ స్వార్డ్స్, 9 ఆఫ్ కప్స్. ఓకే, 4 కార్డ్స్ తీసుకున్నాను. సో వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా. సో వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారండి డెఫినెట్గా. సో వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా అయిపోయాయి ప్రస్తుతానికి. అంటే మిమ్మల్ని వీళ్ళు ఏంటంటే ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ దాకా వచ్చేసారు. ఇక నేను ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ గురించి కానీ, ఎంగేజ్మెంట్ గురించి కానీ, ఒక కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. కమిట్మెంట్ గురించి మాట్లాడతారు ఈ వ్యక్తి మీతో. సో ఈ వ్యక్తి సొసైటీలో ఒక నేమ్ ఉన్న వ్యక్తి. అంటే ఒక గవర్నమెంట్ టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, జడ్జి కావచ్చు, ప్రిన్సిపల్, లాయర్, ఏదో ఒక మంచి పొజిషన్, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, కౌన్సిలర్, ఎవరి దగ్గరికి అయితే ఎక్కువగా పబ్లిక్ జనాలు వచ్చి సలహా తీసుకుంటారో అలా అన్నమాట. అట్లాంటి వ్యక్తి అన్నమాట మీ వ్యక్తి. సో మీ కనెక్షన్ అనేది పబ్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. మీ కనెక్షన్ ఏంటంటే పబ్లిక్ చేయాలన్నమాట. సో ఇంకా అందరికీ తెలిసేలాగా ఈ కనెక్షన్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే డెఫినెట్గా వీళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. డెఫినెట్గా మీ గురించి తెలుసుకుంటున్నారు, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. సో ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఇంతమందిని అపాయింట్ చేశారన్నమాట మిమ్మల్ని కనిపెట్టడానికి. ఓకేనా. సో ఈ వ్యక్తికి మనీ ప్రాబ్లం లేదు, డెఫినెట్గా మనీ ప్రాబ్లం లేదు. వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. సో ప్రస్తుతానికి ఈ వ్యక్తి అయితే చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఇక ఇది జరగదు, మేము విడిపోయాము. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలామంది ఇలా కాంపిటీషన్ ఉన్నారనమాట. అంటే మీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, మీ గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కనెక్షన్లో. సో దానికని వీళ్ళు చాలా బాధాకరమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. డెఫినెట్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అంటే రాత్రులు నిద్రపోకుండా వాళ్ళకి చాలా ఒక పెయిన్ఫుల్గా ఉంది. ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్నారు. కానీ అక్కడ ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్లో డెఫినెట్గా. సో చూద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా మళ్ళీ ఎలాగైనా సరే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ఫ్యూచర్లో అని ప్రస్తుతానికి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు.
ఓకేనా. ఎలాగైనా సరే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది నియర్ ఫ్యూచర్లో అని ప్రస్తుతానికి కొంచెం స్టక్ అయిపోయి హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో అయితే వీళ్ళు లేరు, మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో లేరు. పరిస్థితి అలా ఉంది. సో ఎవరో ఒక పర్సన్ అయితే వీళ్ళని అడ్డుకుంటున్నారు. సో ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో స్టక్ అయిపోయి ఉన్నారంట. బట్ ఫ్యూచర్లో ఈ రిలేషన్కి అయితే ఫ్యూచర్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ రిలేషన్ అయితే నిలబడుతుంది అనే ఏదో ఒక హోప్ అయితే ఉంది ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి రీడింగ్, ఇది వచ్చేసి ఎనర్జీస్ అండి. దెన్ వర్సెస్ నవ్ రీడింగ్ ఇది. ఓకేనా. సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ వచ్చేసి ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా మీరు తీసుకోవచ్చు. సరేనా. సో నేను ఒకసారి మీకు రాశుల పరంగా పూర్తిగా చెప్పలేదు కదా. రాశులు వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీనం, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వృషభం, కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నెంబర్స్ వచ్చేసి నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10, సో నెంబర్ 1, నెంబర్ 12 అండ్ నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 6 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇంకా వచ్చేసి మంత్స్ వచ్చేసి నవంబర్, డిసెంబర్, మార్చ్, ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ మంత్స్ కనిపిస్తున్నాయి. సరేనా. సో ఈ నెంబర్స్ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ కలిసిన ఏదైనా ఒక మెమరబుల్ డే అయి ఉండొచ్చు. ఓకేనా. మీ ఇద్దరిలో ఎవరో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు. ఓకేనా. అది. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.